షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము బిడ్డలారా. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె ఎలోయిం ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఎవరి మాటలు పలుకుచున్నారు? ఐగుప్తుకు రాజైన ఫరో పలుకుతున్నారు. ఎవరి గురించి? ఒక సామాన్యుడైన చెరసాలలో దోషిగా శిక్షను అనుభవిస్తున్న యోసేపు గారి గురించి. చూడండి, పరలోకపు తండ్రి యోసేపు గారిని చెరసాలలో నుంచి సింహాసనానికి ఎక్కించే ప్రస్థానంలో ఎలాంటి అద్భుత కార్యము చేశాడనగా, ఆ ఫరోకు 2 కలలు ఇచ్చాడు. ఆ కళల భావాన్ని సరైన రీతిగా చెప్పే నాదుడు ఆ ఐగుప్తు దేశం అంతట్లో ఎవరి వల్ల కాలేదు. కానీ ఈ యొక్క చెరసాలలో ఉన్న యోసేపు గారిని రప్పించినప్పుడు ఆయన ఆ యొక్క ఐగుప్తు యొక్క దేశపు 70 భాషలు మాట్లాడుతూ ఆ 70 మెట్లు ఎక్కుతూ ఫరో యొక్క సింహాసనం యుద్ధకు సమానంగా వెళుతాడు. వెళ్ళి ఆ యొక్క రాజా, మీకు వచ్చిన కళ 2 యొక్క భావం ఒకటే. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు కరువు కాలము. దానికి సూచన ఏంటనగా, అయ్యా మీ యొక్క భార్య నిండు చూలాలుగా ఉన్నారు, ఈ రాత్రిని మీకు 2వ కుమారుని ఆమె జన్మనివ్వబోతుంది, మీకు 2 సంవత్సరాల జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు, ముందుగా మీకు ఈ యొక్క సువార్త వినబడుతుంది, మీకు చిన్న కుమారుడు జన్మించాడని. మళ్ళీ కొన్ని గంటలలోపే మీ జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు అని వార్త వస్తుంది. ఇదొక్కటే రుజువు. పరలోకపు తండ్రి నాకు బయలుపరిచిన ఈ యొక్క 2 కళల యొక్క భావము సత్యము అని, నిజము అని మీరు గ్రహించడానికి ఇదొక్కటే రుజువు. మరి అంతేకాదు, ఆ ఐగుప్తు దేశంలోని నాయకులందరూ, అధికారులందరూ ఆశ్చర్యపోయారు, ఈయనకు ఎలా వచ్చు 70 భాషలు. ఎందుకనగా పరలోకపు తండ్రి తన దూతను పంపించి ఆ ఒకే ఒక రాత్రి 70 భాషలను మరి యోసేపు గారికి నేర్పించాడు. అనగా ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి కొరకు పరమ తండ్రి పూనుకుంటే ఎలాంటి అద్భుతాన్ని చేయగలడు. అప్పుడు అంటున్నాడు ఈ ఫరో, ఇతను లాంటి యొక్క మనుషుని మన దేశం ఎక్కడలో, దేశమంతట్లో ఎక్కడైనా కనుగొనగలమా? ఇలాంటి ఆ పరలోకపు తండ్రి ఆత్మ కలిగిన వ్యక్తిని ఎక్కడైనా మనం కనుగొనగలమా? బిడ్డలారా, నీ ఎడల నా ఎడల కూడా మన చుట్టూన్న వారు అదే సాక్ష్యం చెప్పగలగాలి. ఇలాంటి వారు, ఇలాంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా అని మనల్ని బట్టి పరమ తండ్రిని నజరేయుడైన యేసు మహిమపరిచే వారుగా మనం ఉండాలి. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, యోసేపు లాంటి ఆత్మను వారి దేశమంతా ఇంటిలో ఐగుప్తు అంతటిలో లేడని ఫరో ఎలా సాక్ష్యం చెప్తున్నాడో, ఇదిగో నాయన, నీ పిల్లలమైన మేము కూడా అలాంటి పరిశుద్ధాత్మను కలిగి అనేకుల చేత సాక్ష్యం పొందినట్లుగా మీ కృప విస్తరింపజేయమని నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.